పాపం నిక్క బాబుకేమో ఫుల్ బోర్ కొట్టింది. ఎంతసేపు ఒకటే ప్లేస్లో కూర్చోవాలి, వాడికి ఏం తోచక ఇంక మా అమ్మని తీసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడనమాట. ఇంక మనలాగే తెలియని వాళ్ళు అందరూ ఎర్లీగా వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది అయితే డైరెక్ట్ లగేజ్తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చిన్నపిల్లల్ని తీసుకొని. ఇంకా వాళ్ళందరూ ఆ స్టెప్స్ మీదే కూర్చొని వెయిట్ చేస్తుంటే ఇంక సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయి ఉండకూడదు, అందరూ వెళ్ళిపోయి అక్కడ పైన మాల్ ఉంటుంది అందులో కూర్చోండి అన్నారు. ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి అలా ముందుకు వస్తే లెఫ్ట్లో ఇలా మాల్ ఉందన్నమాట. ఇంక ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. కన్నయ్య ఏమో దొరికిందే ఛాన్స్ కదా అని ఒక మంచి గోలీ సోడా తాగుతున్నాడు అనమాట. బయోమెట్రిక్స్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 40 minutes అలా టైం పట్టింది. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఆన్ ద వేలో ప్యారడైజ్లో ఒక బిర్యానీ తినేసి లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫ్లాట్కి అయితే వచ్చేసామన్నమాట. ఫైనలీ నా బయోమెట్రిక్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మా సన్నీ అంటున్నాడు ఇంటర్వ్యూ ఉంది వదిన, అది ఏమవుతుందో ఏమో అని. అందరం కొంచెం టెన్షన్గా ఆ డే అయితే